రుచికర వంటకంలో రుచికరమైన మిర్చి బజ్జీ సూపర్ గా ఉండబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిర్చికి ఇలాగా ఘాట్లు పెట్టుకుందాం. ఇలా ఘాట్లు ఇచ్చినట్లకి వాము తగిలిస్తే శనగపిండి వేసుకుందాం. శనగపిండిలో వాము వేసుకుందాం. ఈ శనగపిండి వాము కలిపిన పిండిని మనం మిర్చిలోకి వాడుకుందాం. కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఉంటుంది కదా, వాటిలోకి ఇవ్వాలి. ఇలా కట్ చేసుకున్న మిర్చిలో శనగపిండి వాము కలిపిన పొడిని ఇలాగా ఇచ్చేయండి. వాము ఇచ్చిన మిర్చి రెడీ అయింది. ఇప్పుడు శనగపిండి కలుపుకుందాం. శనగపిండి, వాము, బేకింగ్ సోడా, ఆయిల్, సాల్ట్ ముందుగా ఒకసారి ఇలాగా కలిపేసేయండి. కొంతమంది ఏంటంటే బియ్యపిండి కూడా వాడతారు. మనం బియ్యపిండి వాడలేదండి, ఒరిజినల్ శనగపిండి వాడాను. ఇందులోకి వాటర్ ఇచ్చేద్దాం. ఆయిల్ హీట్ వచ్చింది, బజ్జీ వేసేద్దాం. మిర్చి బజ్జీ రెడీ అయింది. టేస్ట్ చేసి చూద్దాం. అసలు వేడి వేడి బజ్జీకి, మిర్చి బజ్జీకి ఇలా ఉల్లిపాయ పెట్టేసి నిమ్మకాయ కారంతో తింటుంటే అసలు ఆ టేస్ట్ చెప్పలేమండి. ఎక్సలెంట్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.